హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వైస్ ట్యూబ్. సో మనం ఆల్రెడీ శాతవాహనాస్ అడ్మినిస్ట్రేషన్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో మనం సొసైటీ గురించి చూద్దాము. సో సొసైటీ శాతవాహనాస్ యొక్క సొసైటీ చూసుకుంటే, సో ఈ సొసైటీ ఎలా ఉంది అనేది సోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే బుక్స్ అనేవి. ఒకటి లీలావతి పరిణయం, గత సప్తసతి అండ్ బృహత్ కథ. ఇంకా చాలా ఉన్నాయి, బట్ అట్లీస్ట్ ఈ 3 మనం నోట్ చేసుకుంటే మనకి గుర్తుంటాయి అన్నమాట. ఓకే, లీలావతి పరిణయం రాసింది కుతూహల, గత సప్తసతి ఈజ్ బై హాలా, బృహత్ కథ ఈజ్ బై గుణాద్య. ఓకే, కుతూహలాస్ లీలావతి పరిణయం, హాలాస్ గత సప్తసతి, గుణాద్య బృహత్ కథ. సో ఈ 3 బుక్స్ గుర్తు పెట్టుకోండి. దీంతో పాటు ఇన్స్క్రిప్షన్స్ వచ్చేసి అమరావతి, బట్టి ప్రోలు అండ్ నాగార్జున కొండ. ఇవి ఆంధ్రాలో ఉన్న స్టూపాస్ అన్నమాట. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి సొసైటీలో క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే వీళ్ళు బ్రాహ్మిన్స్. సో దే ప్రాక్టీస్డ్ వర్ణ సిస్టమ్. వర్ణ సిస్టంలో 4 ఉంటాయి: బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. సో ఈ పీరియడ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఆక్యుపేషన్ బేస్డ్ వర్ణ అనేది ప్రాక్టీస్ చేయడం జరిగింది. బ్రాహ్మిన్స్ వచ్చేసి అప్పర్ కాస్ట్ అండ్ దే ఆర్ ద since Satavahanas are Brahmins, they attracted great respect. They had great respect. Even village grants కూడా ఇచ్చేవారు వీళ్ళకి. వీళ్ళు ట్యాక్స్ కట్టక్కర్లేదు. And even Brahmins took the responsibility to observe this Varna system to keep the society in order. In fact, there is mixing of Varnas, however, through marriages. Okay. ఫర్ ఎగ్జాంపుల్, శాతకర్ణి మ్యారీడ్ మహారథి అంటే మనం ఇందాక చూసాం కదా. మహాభోజ, మహారథి అనే వాళ్ళు కొన్ని జనపదాస్ ద్వారా రూల్ చేసిన దాంట్లో వీళ్ళు అఫీషియల్స్ అన్నమాట. ఆ అఫీషియల్ త్రణకైరో డాటర్ ని శాతకర్ణి 1 మ్యారేజ్ చేసుకున్నారు. అలాగే వశిష్ఠపుత్ర శాతకర్ణి కూడా శాకాస్ రుద్రదామన్ డాటర్ ని మ్యారేజ్ చేసుకున్నారు. బట్ దేర్ ఇస్ వన్ కింగ్, గౌతమిపుత్ర శాతకర్ణి అనేది ఈ మిక్సింగ్ ఆఫ్ వర్ణాస్ ని కంప్లీట్లీ అబాలిష్ చేయడానికి ట్రై చేశారు. హీ ట్రై టు మెయింటైన్ ఏ స్ట్రిక్ట్ వర్ణ సిస్టమ్ అన్నమాట, వితౌట్ ఇంటర్మిక్సింగ్. పాలిగైని అంటే చాలా మంది వైఫ్స్ ఉండడం. ఒకరు చాలా మంది మ్యారేజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సొసైటీలో వచ్చిన ఆక్యుపేషన్స్ ఆల్రెడీ మనం బీవైక్యూస్ చూసినప్పుడు కొన్ని చూసాము. హాలిక అనేవాళ్ళు, హలిక చెప్పాను కదా, ఒక బ్రీడ్. హలికర్ అనేది ఒక బ్రీడ్ అన్నమాట బఫెలోకి. సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. హలిక ఈజ్ కల్టివేటర్స్. ఎవరైతే భూమిని దున్నుతారో, వ్యవసాయం చేసుకునే వాళ్ళని హలికాస్ అంటారు. షెట్టి, ఇట్స్ మర్చెంట్స్. అండ్ శేలవర్ధిక, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. శేలవర్ధిక వీళ్ళు స్కల్ప్చర్స్ అన్నమాట. ఓకే, శిల్పాలను చెక్కేవాళ్ళు. గంధికాస్ ఆల్రెడీ ఇది కూడా చూసాం మనం, సుగంధ ద్రవ్యాలు చేసేవాళ్ళు, లైక్ పర్ఫ్యూమ్ మేకర్స్. గదికాస్. నెక్స్ట్ గోలిక కూడా చూసాము, క్యాటిల్ రేరర్స్ అని చెప్పి. అంటే ఇట్లా గుర్తు పెట్టుకోవడానికి బండ గుర్తు కూడా పెట్టుకున్నాము. ఏంటి అంటే అట్లా ఆవుల్ని తీసుకుని వెళ్ళడానికి చిన్నపిల్లలు వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఆ ఆవులు మేస్తా ఉంటే వీళ్ళు పక్కన గోళీలు ఆడుకుంటారు అనమాట. సో అట్లా గోలిక. నెక్స్ట్ కోలిక, వీవర్స్. ఓకే, నైషద, హంటర్స్. దశక, ఫిషర్మెన్. సో ఇవి ఎలా అన్నా మనం బట్టి కొట్టాలి. ఫ్యామిలీ వచ్చేసి జాయింట్ ఫ్యామిలీ. ఇది జాయింట్ ఫ్యామిలీ డొనేషన్స్ కూడా చేసేవారు. మోస్ట్లీ పేట్రియార్కల్ ఉండేది సొసైటీ అండ్ ఫ్యామిలీస్ అనేవి, అంటే మేల్ యాజ్ అ హెడ్ అన్నమాట. బట్ విమెన్స్ పొజిషన్, దే గేవ్ ఈక్వల్ పొజిషన్ టు విమెన్, సేమ్ యాజ్ ద మెన్. నెక్స్ట్ వచ్చేసి విమెన్ స్టేటస్, ఈక్వల్ పార్టిసిపేషన్ చేసేవారు. దే బిల్డ్ చైత్యాస్ అండ్ విహారాస్ ఆల్సో, ఈ విమెన్ అనేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, గౌతమి బాలశ్రీ డొనేటెడ్ ఫర్ విహార. భద్రాయన హిల్ మీద ఒక విహార కన్స్ట్రక్షన్ కోసం గౌతమి బాలశ్రీ డొనేట్ చేశారు. దే ఇంక్లూడెడ్ హస్బెండ్స్ టైటిల్స్ ఇన్ దర్ నేమ్, లైక్ ఫర్ సపోజ్ వైఫ్ నేమ్ తర్వాత మహాసేనాపతి, మహాభోజిక అని. అలాగే పోయిటర్స్ ఉన్నారు కొంతమంది, మాధవి, రేవతి, అనుపమ లబ్ధ. ఓకే, అనులక్ష్మి.
నెక్స్ట్ సతి అనేది ప్రాక్టీస్ చేయబడింది. ఇది అడుగుతారు. సతి ఎక్కడ అంటే ఎలా తెలిసింది అంటే నాగార్జున కొండ శిల్పాల్లో తెలుస్తుంది అనమాట. ఈవెన్ ఒక ఫారినర్ రాసిన బుక్ లో కూడా ఇది మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ స్లేవరీ అనేది కామన్ అన్నమాట. ఓకే, సో సొసైటీ ఒకసారి మళ్ళీ చూసుకుందాం. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ బుక్స్ అనేవి ఇంపార్టెంట్. లీలావతి పరిణయం, గత సప్తసతి, బృహత్ కథ. లీలావతి పరిణయం ఎవరంటే కుతూహల, గత సప్తసతి హాల, బృహత్ కథ గుణాద్య. ఓకే, వీళ్ళు వర్ణ సిస్టమ్ ప్రాక్టీస్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట. తర్వాత ఇంటర్మిక్సింగ్ ఆఫ్ మ్యారేజెస్ అనేది, కానీ గౌతమిపుత్ర శాతకర్ని అబాలిష్ చేయడానికి ట్రై చేశారు ప్యూర్ వర్ణ సిస్టమ్ ప్రాక్టీస్ చేయడానికి. ఇందులో ఆల్రెడీ మనం చూసుకునేవి కాకుండా కొత్తవి అయితే శైలవద్దిక స్కల్ప్చర్స్, కొలికా ఆల్రెడీ పీవైక్యూ అనమాట. ఈ క్వశ్చన్ ఇది ఆల్రెడీ పీవైక్యూస్ లో అడిగేశారు. నైషద చూసుకోవచ్చు, హంటర్స్. అలాగే మనం ఇంకా చూసుకుంటే ఇవి చూడండి, గౌతమి బాలశ్రీ అనే ఆమె భద్రాయన హిల్ కొండ మీద విహార కోసం డొనేట్ చేశారు. మాధవి, రేవతి, అనుపమలత, మనులక్ష్మి అనే వాళ్ళు కవయిత్రులు అనమాట. నెక్స్ట్ సతి అనేది ఎక్కడ ఎవిడెన్స్ వచ్చిందంటే నాగార్జున కొండ స్కల్ప్చర్ లో కనిపిస్తుంది. ఈవెన్ స్ట్రాబో రిపోర్టెడ్ అండ్ స్లేవరీ ఇస్ ప్రివైలింగ్. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఎకానమీ. ఎకానమీలో అగ్రికల్చర్ బేస్డ్, మోస్ట్లీ ఎకానమీ అనేది అగ్రికల్చర్ బేస్డ్. ఇందాక చూసుకున్నట్టే హలికాస్ అండ్ గహపతి ఉంటారనమాట. గహపతి అనే టర్మ్ ఒకవేళ అడిగితే ఆల్రెడీ మనం గహపతి అనేది నిగమ సభలోని చూసామన్నమాట, హెడ్. ఓకే, అది కాకుండా గహపతి అంటే లార్జ్ ల్యాండ్ హోల్డర్స్. ఓకే, కింగ్ కి ఓన్లీ ఈ రాజకంకేట ల్యాండ్ మీద మాత్రమే రైట్స్ ఉంటాయి. ఓకే, మిగతా అందరూ ఎవరి ల్యాండ్ వాళ్ళది. రెవెన్యూ వచ్చేసి ఎంత అంటే 1/6 ఆఫ్ ది ప్రొడ్యూస్. ఈ దేయ మేయ భోగ బాగా అని కొన్ని పార్ట్స్ ఉంటాయి, అది మనం కింద చూద్దాం ఇంకా ట్యాక్సెస్ గురించి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. రజ్జు గాహక అనే వాళ్ళు ఎవరంటే ఈ ల్యాండ్ సర్వే చేసి ట్యాక్స్ లెవీ చేసి కలెక్షన్ కూడా చేస్తారు, రజ్జు గాహక. నెక్స్ట్ సీతాక్షేత్ర అంటే ద ల్యాండ్ విచ్ ఇస్ బీయింగ్ కల్టివేటెడ్. ఓకే, దాన్ని సీతాక్షేత్ర అంటారు. మానిటరింగ్ అథారిటీ సీతాధ్యక్ష అనే ఆయన. సో ఈ మానిటర్ చేస్తారు, ఈ కల్టిబుల్ ల్యాండ్ ఎవరు మానిటర్ చేస్తారంటే ఆ అథారిటీ నేమ్ సీతాధ్యక్ష. నెక్స్ట్ ట్రేడింగ్ క్రాప్ మోస్ట్లీ కోకోనట్. అలాగే ఒకవేళ ఇది అడుగుతారు, శాలి, శ్యామక, శాతవాహన పీరియడ్ లో ఏంటి అంటే వీట్ వెరైటీస్ అనమాట. సాలి, శ్యామక. దే యూజ్డ్ బుల్లక్ కార్ట్స్. ఓకే, ట్యాక్సెస్ ఆన్ అగ్రికల్చర్ ఇవి ఇంపార్టెంట్. దేయా మేయా. దేయా అంటే దానం, ఇట్లా గుర్తుపెట్టుకోండి. దేయా ధనం, క్యాష్. మేయా ఓకే గ్రెయిన్స్. బోగా ఇది కూడా క్యాష్ ద్వారానే ట్యాక్స్, బట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్. బోగా బాగా డిఫరెన్స్ ఏంటంటే బోగా అనేది ప్రైవేట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనమాట బాగా అనేది. గాట్ ఇట్. కరుకరా ఇట్స్ ఆన్ గిల్డ్స్, ట్యాక్స్ ఆన్ గిల్డ్స్. అదే ఆల్రెడీ ట్రేడ్ చేస్తూ ఉంటారు కదా, చాలా గిల్డ్స్ ఉంటాయి, 18 టైప్స్ గిల్డ్స్ ఉంటాయి. సో వాళ్ళ మీద వేసే ట్యాక్స్ కరుకరా. నెక్స్ట్ కారా అనేది హార్టికల్చర్. సుల్కా ఇస్ ఇంపార్టెంట్ ఆన్ వాటర్. ఉదక యంత్రం ఆల్రెడీ చూసాము. సో ఎక్విప్మెంట్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఉదక యంత్ర, ప్లౌ ఫీల్డ్. గటి యంత్ర అంటే పంప్, ఎక్విప్మెంట్ యూస్డ్ ఫర్ పంపింగ్ ద వాటర్. గరిక యంత్ర అంటే దట్ ఎక్విప్మెంట్ విచ్ సెపరేట్ సీడ్స్ అండ్ క్రాప్. ఓకే, క్రాప్ నుంచి సీడ్ ని సెపరేట్ చేసేది గరిక యంత్ర. ఇండస్ట్రీస్ ఆల్రెడీ చూసాను కదా, 18 టైప్స్ ఉంటాయి. వీళ్ళని శ్రేణీస్ ఆర్ గిల్డ్స్ కింద ఫామ్ అయి ఉంటారు, వాళ్ళే రెగ్యులేట్ చేసుకుంటారు. ఈవెన్ బ్యాంకింగ్ అంటే వాళ్ళు డిపాజిట్ తీసుకుని ఈవెన్ లోన్స్ కి వడ్డీకి ల్యాండ్ లోన్ కూడా ఇస్తారు. 12% ఇంట్రెస్ట్ యాన్యువల్లీ అనమాట. సో కాయిన్స్ వచ్చేసి చాలా వెరైటీస్ ఉంటాయి. మోస్ట్లీ ప్రామినెంట్ వచ్చేసి లెడ్. గోల్డ్ అయితే సువర్ణాస్ అంటారు, సిల్వర్ కర్షపన. ఇది ఇంపార్టెంట్. కర్షపనాస్ అంటే సిల్వర్ కాయిన్స్. ఇక్కడ ఒక సువర్ణ ఈక్వల్ టు 35 కర్షపనాస్. ట్రేడర్స్ ఏమంటారంటే సార్ధవాహాస్ అంటారు.
సో మేజర్ ట్రేడింగ్ సెంటర్స్ వచ్చేసరికి గూడూరు, వినుకొండ, పల్నాడు, గుంటుపల్లి, ప్రతిష్టాన్. సోర్సెస్ వచ్చేసి ఇవి చాలా ఉన్నాయి ఈ సోర్సెస్. ఇందులో పెరిప్లస్ ఆఫ్ ఎరిథియన్, దీన్ని రైటర్ ఎవరో ఎవరికి తెలీదు. హీఈస్ నావిగేటర్. ఆయన కూడా అట్లా ట్రావెల్ చేసి ఎవరు అనే పేరు రాయలేదు. సో ఈ ఇందులో దేని గురించి రాశారంటే మచిలీపట్నం గురించి రాశారు. అలాగే బెంగోరా. మచిలీపట్నం అనేది ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ అని రాశారు. బెంగోరా అంటే వెంగి వాళ్ళది, వెంగి ప్లేస్. సో ఇది ట్రేడింగ్ సెంటర్ అని రాశారు. టోలమీ జియోగ్రఫీ బుక్, అలాగే ప్లీనీ న్యాచురల్ హిస్టరీ. వీళ్ళు కూడా చెరాస్, పాండ్యాస్ ఇవన్నిటి నుంచి ట్రేడింగ్ వెళ్ళేదని. ఓకే, ఎందుకంటే శాతవాహనస్ కాంటెంపరీస్ కింద వీళ్ళు ఎవరు, చోళాస్ అన్నమాట. అర్లీ చోళాస్ అంటే ఎవరు, చెరా, పాండ్య, చోళా. ఓకే, సంగం ఏజ్ వాళ్ళు. సో శాతవాహనస్ నుంచి ముస్లిం వెళ్ళేదని ఉండేది. నెక్స్ట్ వచ్చేసి పోర్ట్స్ చూసుకుంటే మనం వెస్టర్న్ సైడ్ నుంచి బారూచ్, సోపారా అండ్ కళ్యాణి వెస్టర్న్ కోస్ట్ లో. కళ్యాణి అనేది వన్ ఆఫ్ ది ఫస్ట్ పోర్ట్స్ అన్నమాట. ఇది ఇంపార్టెంట్. బారూచ్ అనేది యాక్చువల్లీ షాకాస్ నహాపనా దగ్గర ఉండేది. గౌతమిపుత్ర శాతకర్ణి ఫైటింగ్ ఒక ఈ వార్ తర్వాత బారూచ్ అనేది శాతవాహనస్ కింద వచ్చింది. ఈస్టర్న్ కోస్ట్ లో మచిలీపట్నం, ఘంటసాల, కొడూరు, కోరంగి, అరికమేడు, అల్లోసిగ్నేలు. ఓకే, ఈ అరికమేడు వచ్చేసి మల్లసేల్లా అనే ఒక క్లాత్ ని అమ్మేవారు అనమాట ఇక్కడ నుంచి రోమన్స్ కి. స్పెషల్లీ ఈ రోమన్స్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో దానికి రిటర్న్ గా మనకు గోల్డ్ కాయిన్స్ ఇచ్చేవారు. సో చాలా గోల్డ్ కాయిన్స్ ఇండియాకి వచ్చేవి అనమాట. సో మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్, శాతవాహన నుంచి ఎక్స్పోర్ట్ అయినవి ఏంటంటే మల్లసెల్లా అనే క్లాత్, అలాగే పర్ఫ్యూమ్స్, ఐవరీ. ఇంపోర్ట్ చేసుకున్నవి ఏంటంటే రెడ్ కోరల్, సిల్క్, గోల్డ్ అండ్ ఆల్కహాల్. గాట్ ఇట్. సో ఇది ఇంకొకసారి ఎకానమీ చూద్దాం. అగ్రికల్చర్ బేస్డ్ వచ్చేసి హలికాస్, గహపతి అంటే లార్జ్ ల్యాండ్ లార్డ్స్. అలాగే రాజకన్కేట అనే ల్యాండ్ అనేది డైరెక్ట్ గా ఓన్లీ ఆ ల్యాండ్ మాత్రమే కింగ్ అండర్ కింద వస్తుంది. డైరెక్ట్ కింగ్ కంట్రోల్లో ఉంటుంది. రెవెన్యూ, ఈ రెవెన్యూ ఏంటంటే మోస్ట్లీ ల్యాండ్ ట్యాక్స్ మీద ఎంపైర్ అనేది రన్ అవుతుంది. 1/6 ఆఫ్ ది ప్రొడ్యూస్. రాజీవ్ గాహక అనేవాడే ల్యాండ్ ని సర్వే చేసి, లెవీ చేసి కలెక్ట్ చేస్తారు. ఈ కల్టివేషన్ చేసే ల్యాండ్ ని స్పెషల్ గా అయితే సీతాక్షేత్ర అండ్ ఆ మానిటరింగ్ అథారిటీని సీతాధ్యక్ష అంటారు. ట్రేడింగ్ క్రాప్ ఎక్కువగా ట్రేడ్ చేసేది కోకోనట్. ఓకే, శాలీస్, యమక అనేవి వీట్ వెరైటీస్. వీళ్ళు బుల్లకార్డ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేవారు. ట్యాక్సెస్ దేయ వచ్చేసి క్యాష్, మేయ వచ్చేసి గ్రెయిన్. బోగా అనేది ప్రైవేట్ ఓనర్షిప్ ల్యాండ్ మీద వేసే ట్యాక్స్. బాగా అనేది గవర్నమెంట్ ల్యాండ్ మీద ఎవరైనా కల్టివేట్ చేసుకుంటే దానికి పే చేయాల్సిన ట్యాక్స్. కురుకారా అంటే ట్యాక్స్ ఆన్ గిల్స్, అండ్ కారా అనేది హార్టికల్చర్ మీద, సుల్కా అనేది వాటర్ మీద. ఇవి ఎక్విప్మెంట్స్: ఉదక యంత్ర, ఘటిక యంత్ర, గరిక యంత్ర. సో udaka is for plowing the field, gatika is for pumping water, garika is separating the seeds and crop. ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ అరౌండ్ 18 టైప్స్ ఉంటాయి. శ్రేణీస్, గిల్స్ అంటారు. వీళ్ళని రెగ్యులేట్ చేసుకుని రూల్స్ వాళ్ళే పెట్టుకుంటారు. ఈవెన్ డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చినా వాళ్ళు చూసుకుంటారు. బ్యాంకింగ్ కూడా చేస్తారు, వడ్డీకి లోన్స్ ఇవ్వడం. ఓకే, నెక్స్ట్ కాయిన్స్ వచ్చేసి చాలా టైప్స్ ఉంటాయి. గోల్డ్, సిల్వర్, లెడ్. బట్ లెడ్ ఈజ్ మోస్ట్ కామన్. గోల్డ్ అయితే సువర్ణాస్ అంటారు, సిల్వర్ అంటే కర్షపనాస్ అంటారు. ట్రేడర్స్ ని శార్దవాహాస్ అని. ఓకే, మచిలీపట్నం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రేడింగ్ పోర్ట్స్. ఈవెన్ బెగోరా ఇస్ ఎ ట్రేడింగ్ సెంటర్. పోర్ట్స్ వచ్చేసి భరూచ్, సోపారా, బట్ కళ్యాణి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మచిలీపట్నం, ఘంటసాల, అరికెమేడు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈస్టర్న్ కోస్ట్ లో. ఇది రోమన్ గోల్డ్ కాయిన్స్ ఇక్కడ మనం మల్లసెల అనే క్లాత్ ని ఇచ్చి దాని నుంచి గోల్డ్ రిటర్న్ తీసుకునే వాళ్ళం అనమాట. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. నెక్స్ట్ టాపిక్ లో మనం లిటరేచర్ ఇంకా మిగతా ఆస్పెక్ట్స్ అన్ని చూద్దాం. ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel. Thank you.